కృష్ణ అంటే మీరే కదండి? శివ? అవునండి. నాకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తాం అనుకున్నా. అయ్యి బాబోయ్, 2 నిమిషాలు లేట్ అయిందని వెళ్ళిపోతారా ఏంటి? నేను పట్టుకుంటానులేండి. శివ, మనం వెళ్ళాల్సిన తోట ఎంత దూరం? ఇప్పుడు బయలుదేరితే 2 గంటల్లో వెళ్ళిపోతామండి. వెహికల్ ఉందా? మొన్నే నా మోపుడు సర్వీసింగ్ చేయించా, సూపర్గా ఉంటుంది. ఏదైనా పెద్ద చూడు, దొరుకుతుందా? దొరుకుతుంది. కంఫర్ట్ చాలా ముఖ్యం. కంఫర్టే కదండి. పెద్దది అంటే కారా, ఆటో కాదు. అరే సూరి, ఎంతమందిని ఎక్కించుకుంటావరా? నా ఒళ్ళో ఎక్కించుకుంటావారా అండి? కంఫర్టే కదా. కంఫర్టేనా? కంఫర్టే. ఓ శివ, మనం చూసిన తోటకి రోడ్డు కూడా అంత బాగాలేదు. వాడు చెప్పిన రేట్ పెట్టడం అంత అవసరం అంటావా? నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. కాదన్నయ్య, ఇప్పుడు ఆ తోటకొచ్చే రాబడి బట్టి ఆ రేట్ చాలా తక్కువే. నీకు తోట నచ్చింది కదా, మిగతా నేను మాట్లాడతాను కదా. ఓకే బాబు. సార్ ఎంతైంది? ఆగనయ్య, మా ఊరికి వచ్చి నువ్వు కట్టడం ఏంటి? పర్లేదు. లేదనయ్య, నువ్వు ఆగు, నేను కడతాను కదా. ఎంతైంది? 470 అండి. ఇందా బాబు, కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది, తక్కువేమని చెప్పు. ఇలా ఉంటే ఎలా తింటారు చెప్పు? మన ఊరికి గెస్టులు వస్తున్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు మన ఊరి గురించి? పోయినసారి బాగానే చేశారు కదయ్యా, ఈసారి ఏమైంది? సరేలే, బిల్ తీసుకో. శివ, చందు ఎవరు? నా ఫ్రెండే అన్నయ్య. ఇది వాడు రాసిన కవితే. వయసులో చిన్నోడైనా వాడు నాకు చాలా ఆప్తుడు. ఏదైనా లవ్ స్టోరీనా? అలాంటిదే అన్నయ్య. శివ, నేను వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. వీలైతే మీ వాడి స్టోరీ చెప్పొచ్చు కదా. ఎందుకన్నయ్య, నీకు లవ్ స్టోరీస్ అంటే అంత ఇంట్రెస్టా? పక్కోడి స్టోరీస్ అంటే చాలా ఇష్టం. చెప్పు. చెప్తానన్నయ్య, వాళ్ళ లవ్ స్టోరీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్.
రే పదరా. రే ఎరా కనిపించిందా? లేదురా. వెళ్ళిపోయిందంటావా? ఆహా, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉందిరా. పోటు కూడా కదులుతుంది కదరా, ఈరోజు రాదేమో. ఇలా అయితే ఎలారా? యమునా తను వచ్చేసిందిరా. అరే మామ చూస్తూ ఉండు, తను పడవెక్కేలోగా నన్ను తిరిగి చూస్తాను. పదరా బాబు, ఈరోజు సినిమా అయిపోయింది. ఆగరా పడవెళ్ళని. నువ్వు వెళ్ళి సాగనంపిరారా బాబు. ఆగరా బాబు, నేను వస్తున్నా. నేను చూసిందిరా మరే. అంత తొందరేంట్రా? ఐ హర్టెడ్. ఆ పక్కదేంట్రా నా దిక్కు చూడట్లేదు? తాటి చెట్టెక్కలేవు, తాటి కళ్ళు దింపలేవు, చెట్టెక్కలేవు, కళ్ళు దింపలేవు. మళ్ళీ 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 నీకెందుకు రాపెళ్ళి, మళ్ళీ నీకెందుకు ఏరా అయిపోయిందా? ఇదన్నా ప్రశాంతంగా చేసుకునిరా బాబు. గంట అయిందిరా మొదలెట్టి. ఈడేషాలు. అసలు ఏంట్రా నీ బాధ? అసలేం అర్థం కావట్లేదురా. ఒకసారి చూస్తుంది, ఒకసారి చూడదు, ఒక్కొక్కసారి అస్సలు పట్టించుకోవట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అసలు ఏంట్రా అర్థం కాంది? సంవత్సరం నుంచి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావా? ఏ రోజన్నా అమ్మాయిని నేను తిరిగి చూసిందారా? అసలు ఇలా ఉంటే ఏ అమ్మాయిని నేను చూస్తుందారా? అదేంట్రా? అదేరా, ఎప్పుడు హచ్చుకుక్కలా ఆ అమ్మాయి వెనకాల తిరగడం కాదు, కొంచెం వాడు ఆ అమ్మాయినే నీ వెనకాల తిరిగేలా చేసుకోరా. ఎలారా? దీనికి ఒకటి అవసరం రా. ఏంట్రది? యాటిట్యూడ్ అని. అంటే ఏంట్రా? అది చెప్తాను కానీ ఆ అమ్మాయి రావడానికి ఎంత టైం పడుతుందిరా? ఇంకొక 20 నిమిషాలు పడుతుంది. పద అక్కడ చెప్తా. పొల్లు పోకుండా మెయింటైన్ చెయ్యి. Attitude!
అరే మామ చూసి నవ్విందిరా. అయినా పర్లేదు. యాటిట్యూడ్. పోరా. ఇదిగో అలా చూసి వెళ్ళిపోతావే, ఉంటే మాట్లాడుకోవచ్చుగా. ఎస్ ఏ యా. అరే సచ్చినల్లారా రే. అదరా అరే కాశ్మీర్ వెళ్దాం అనుకుంటున్నాను రా. అవునా? ఖర్చు ఎంత అవుతుందిరా? అనుకోవడానికి ఖర్చు ఏంట్రా? ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పేయాలని రాత్రంతా కూర్చొని ప్రిపేర్ అయ్యారా. దేనికమ్మా ప్రిపేర్ అయింది? టంటడాయ్. అరే లవ్ లెటరా? రే ఏంటో చెప్పరా బాబు. చెప్పుకో చూద్దాం. ఇప్పుడు క్విజ్ ప్రోగ్రామ్ ఏంట్రా బాబు? ఇదేమన్నా మీలోవరు కోటీశ్వర్లా? అదేంటో చెప్పరా. కవిత, ఇది వినిపించి. అరే బాబు నీకు ఇంకా ఈ కవితలు రాసే మాయరోగం పోలేదారా? ఏదైనా కొత్తగా ఆలోచించరా బాబు. నేను చుక్కలెక్క పెట్టు. 1 2 3. నిన్న మా ఇంటి వైపు వచ్చావా? 4. అదేంట్రా నిన్న వెళ్ళాను. ఓకే అవును 6 7 8. వచ్చావన్నమాట. అక్కడ ఉండాలి కదా. ఎవరా ఇక్కడ పెట్టింది? ఎందుకు వచ్చావు? నువ్వు ఇలా కోపంగా అడిగితే చెప్పలేను, కాస్త ప్రేమగా అడగొచ్చుగా. సరే చెప్పు. నువ్వంటే నాకు ఇష్టమేమన్నా. ఇది ఎప్పటి నుంచో చెప్దామని ట్రై చేస్తున్నాను, కానీ నువ్వే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. రాను రాను నీ మీద ప్రేమ పెరిగి పిచ్చోడిని అయిపోతానని భయంగా ఉంది. కావాలంటే చూడు, నీకోసం ఒక కవిత కూడా రాశాను. నువ్వు ఆగ్రా బాబు. యమునా ఇది వాడి సంగతి. ఆడికి ఏదో ఒకటి చెప్పు. నేనంటే ఇష్టమా? ఎంత? తెలీదు. ముందు తెలుసుకోనరా. ఏమన్నా నా సమాధానం తెలియాలంటే ఇంకో 1 year పడుతుందా? హలో, హలో. ఫోన్ చేసింది నువ్వే అని తెలుసు. ఏంటో చెప్పు. హే, ఫోన్ చేసింది నేనే, నీకెలా తెలుసు? అంటే నేను ఫోన్ చేస్తానని ఎదురు చూస్తున్నావు కదా. అద్దంలో మొహం చూసుకున్నావా ఎప్పుడైనా? ఎవరైనా వస్తారు, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అంటే ఏం లేదు. ఏం లేనప్పుడు ఎందుకు? హే ఆగవే తల్లి, నా మాట పూర్తి కానీ. సరే చెప్పు తొందరగా. ఎలాగూ నీకు సెలవులు నడుస్తున్నాయి. ఓ 4 రోజులైంది నిన్ను చూసి. అందుకే రేపొక్కసారి అలా బయటికెళ్ళొద్దామా? అమ్మో నాకు కుదరదు. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అయినా ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు. సరే
అరే ఇంకెప్పుడు అర్థం చేసుకునేది? కొంచెం బతిమాలితే ఒప్పుకుంటానేమో కదా, ప్రయత్నించి చూడొచ్చు కదా. అంటే ఇప్పుడు నేను బతిమాలాలి. ప్లీజ్ బంగారం, ప్లీజ్ రేపు ఒక్కసారి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి సరే. అయినా ఎలా తీసుకెళ్తావు? ఆ డొక్కులు నా మీద కాదు కదా. చచ్చా, నా దగ్గర బైక్ ఉంది. అయితే సరే, నేను ఇకుంటాను. బైక్ ఇప్పటికిప్పుడు బైక్ అంటే ఎలారా? నా మోపిడి తీసుకెళ్ళు. అదే, అది తెస్తే నా మొహం కూడా చూడనని చెప్పింది. ఎలారా మరి? రాజుగాడికి బైక్ లేదు, కిట్టిగాడు ఊరెళ్ళాడు. ఏమోరా, నీకు బైక్ కావాలంటే ఆ దేవుడే దిగి రావాలి. హాయ్ మామలో. ఒరే సత్తి, బైక్ ఎక్కడదరా? అవునరా, నిన్నే మా బావగనిచ్చాడు. రాయల్ ఎన్ఫీల్డ్ 350cc కత్తి లాంటి బండి. ఒక్కసారి రేస్ ఇస్తే 120 స్పీడ్. సూపర్ కదా మామ. ఏట్రా, ఆడు సోది నీకు అంతా వినసంపుగా అనిపిస్తుందా? నీకు సోది చెప్తున్న సత్తిగాడే కనిపిస్తున్నాడు, నాకు బైక్ తెచ్చిన దేవుడు కనిపిస్తున్నాడు. వాట్ మామా? రా నాన్న. రేయ్, మా బాబు చంపేస్తారు. రేయ్ రేయ్, వదలండ్రా. రేయ్ రేయ్, నన్ను వదలండ్రా. రేయ్, మా బాబు చంపేస్తారు. రేయ్, కొట్టమండ్రా. రేయ్ రేయ్ రేయ్. వలపై విరిసే కలవా చలియా, యదపై ఒదిగే అలవా సఖియా, మదిలో కదలాడే మరులై జత చేరి మెరిసే మణిమారై ఒడిలో కృతి పాడి, ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. వలపై విరిసే కలవా చలియా, యదపై ఒదిగే అలవా సఖియా, మదిలో కదలాడే మరులై జత చేరి మెరిసే మణిమాలై ఒడిలో కృతి పాడి, ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. వలపై విరిసే కలవా చలియా, యదపై ఒదిగే అలవా సఖియా.
ప్రపంచంలో ప్రతి మనిషి నాలాగే స్పందిస్తాడా అంటే దానికి సమాధానం నా దగ్గర లేదు. కానీ ఒక మంచి కథ విన్నా, ఒక మంచి సినిమా చూసినా ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఎగ్జాక్ట్లీ అలాంటి ఫీలింగే కలిగింది. ఇంతకీ చందు ఏమన్నా ఏం చేస్తున్నారు అది చెప్పు. ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు ఒకసారి మాట్లాడుకోవడం మానేశారు. పెద్ద చెప్పుకునేంత కారణం కూడా ఏం లేదనిపించింది. మొదట్లో చందు బాగానే ఉన్నా తర్వాత వాడు బెట్టు చేయడం మొదలెట్టాడు. ఇదిలా ఉండగా ఒకరోజు యమున మా దగ్గరకు వచ్చింది. ఏంట్రా అసలు గొడవ ఏంటి? దేని గురించిరా? అంటే నువ్వు ఏమన్నా మాట్లాడుకోవట్లేదని ఊర్లో పెద్ద టాక్ రా. రే దొంగ తిరుగుడు ఎందుకు? తను నీకు ఫోన్ చేసింది అంతేగా? నేను గొడవ పడింది మాత్రమే చెప్పిందా? మరి ఆ రోజు తను చేసింది ఏంట్రా? అది మాత్రం చెప్పలేదా? హే పోనీరా, చిన్న విషయానికే మాట్లాడడం మానేస్తారా? కొన్నిసార్లు తగ్గాలరా, అంతేగాని గొడవ పెంచుకుంటారా చెప్పు? అరే ఏమనొస్తుందిరా? రేయ్ నన్ను క్షమాపణ అడగడానికి వచ్చుంటుంది, నువ్వు మధ్యలోకి రాకు, నేను బెట్టు చేస్తా. అరే కొంచెం ఓవర్రా ఇది. ఏంటమ్మనా ఇలా వచ్చావు? ఈరోజు నా బర్త్డే. అవునా? జాంగ్రీ ఇదంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇదంటే వాడికి ఇష్టమే. నువ్వు చెప్పాల్సిన సారీ ఏదో వాడికి చెప్తే వాడు 2 ముక్కలు తింటాడుగా. ఏంటి సారీయా? నేను చెప్పాలా వాడికి? ఆ ప్యాకెట్ ఇటు. ఏమొద్దు ఏమన్నా, వాడికి నువ్వు సారీ చెప్పేదండి, వాడి మోహం. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. మళ్ళీ చేస్తా. ఏంట్రా అలా వచ్చేసావు? ఈరోజు తన పుట్టినరోజు కదరా, సాయంత్రం వెళ్ళేటప్పుడు ఉట్టు చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది, అందుకే చెల్లికి బట్టలు కొనమని డబ్బులు ఇచ్చొచ్చా. ఏంట్రా ఇది? మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా గొడవలు? రే ప్రేమన్నాక ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం మామూలేలే, కానీ ఇంతకీ స్వీట్స్ అన్నీ ఉంచావా మింగేసావా? ఉన్నాయిరా. సత్తిగాడు ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? డబ్బులు అవసరం ఉన్నప్పుడు కాల్ చేయడం వాడికి అలవాటే కదరా. అరే మళ్ళీ చేస్తున్నాడు రా. ఇలా కాదు కానీ నువ్వే మాట్లాడేసాయి, నేను లేనని చెప్పు. హలో సతీ చెప్పరా. చందుగాడా? నాతోనా? వాళ్ళేళ్లే కానీ చెప్పరా. చందు రే శివ,
అసలు ఏం జరిగిందిరా? ఏదో కార్ అంటారా వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పొలాల్లో పనిచేసే వాళ్ళు టైంకి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ పంపించారట్రా. నేను మార్కెట్ నుంచి వస్తుంటే ఇక్కడ యమున బండి చూసి గుర్తుపట్టి మీకు ఫోన్ చేసి పిలిచానరా. ఇంతకు ఎమునకెలా ఉందిరా? అరే శివ, ఈ రక్తమేంట్రా? చిన్న యాక్సిడెంటేరా, సత్తిగాడు చెప్పాడు. అరే చెప్పవేంట్రా? అవునరా, చిన్న యాక్సిడెంటే. కానీ ఇదంతా ఏంట్రా? హాస్పిటల్ తీసుకెళ్లారా? చిన్న దెబ్బ తాకితే రక్తం రాదారా? ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? నేను వాడు వెళ్ళి చూసిస్తాంరా. నేను వస్తానురా. అక్కర్లేదు, నేను వెళ్ళి చూసొస్తా. సత్తి పదరా. నేను వస్తానురా. చందు నా మాట వినరా. చిన్న యాక్సిడెంటే కదరా, నేను వాడెళ్ళి చూసొస్తాంరా. రేపో ఎల్లుండో తను గట్టి దగ్గర రావడం ఖాయం. బాధపడకరా. చందు సరే, మీరు వెళ్ళరండి, నేను గట్టు దగ్గరే ఉంటా. పదరా వెళ్దాం. తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. అదేంట్రా ఇంత ఆలస్యమైంది? సత్తిగాడేడి? యమున ఎలా ఉంది? నువ్వు మాట్లాడావా? నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినా? వద్దులే, రెస్ట్ తీసుకొని మళ్ళీ గట్టి దగ్గరికి వస్తుందిగా, అప్పుడే మాట్లాడతా. ఒకసారి యమున దగ్గరికి వెళ్దాంరా. అదేంటి అప్పుడే ఇంటికి పంపించేశారా? యాక్సిడెంట్ అవ్వగానే త్వరగానే హాస్పిటల్ తీసుకెళ్లారా. కానీ యమున అంతకంటే తొందరగా మన వదిలి వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? చిన్న యాక్సిడెంట్ అన్నావు కదా, ఇప్పుడు ఇదేంటి? ఒకసారి వెళ్ళి చూసొద్దాం పద. నేను రానురా, నేను రాను. ఏముందిరా అక్కడ? ఏముంది? వెళ్తే నన్ను చూస్తుందా
నాతో మాట్లాడుతుందా? అయినా తను అక్కడికి పోతుందిరా. తనకి తెలీదా రోజు గట్టు దగ్గరికి వచ్చి నన్ను కలవాలని? నేను రానురా, నేను రాను. నువ్వు వెళ్ళు. మాటల్లో పడి టైం అసలు గమనించలేదు. నేను ఊరేలాక నేను కాంటాక్ట్ చేస్తాను శివ పొలం గురించి. ఆ తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. శివ, ఇప్పుడు చందు ఏం చేస్తున్నాడు? ఏంటి ఆలస్యం? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? చాలాసేపు అయింది. అలాగా? వర్షం కూడా పడేటట్టుంది. తడిస్తే జ్వరం అని చెప్పి మళ్ళీ నువ్వే గొడవ చేస్తావు. అది నీకు అలవాటే కదా. అబ్బా చాలే. అవును, నేనంటే ఎంత ఇష్టమో ఇంకా చెప్పలేదు. మళ్ళీ మొదలు పెట్టావా? సరే, అదిగో అక్కడ దూరంగా ఒక ఓడ కనిపిస్తుంది. అంత ఇష్టమా? కాదు, అది ప్రయాణించే సముద్రం అంత ఇష్టం.